మేడుకొనుము అని మేడుకొనిస్తారు. తర్వాత ఎవరున్నారండి? యశోద ఉందన్నమాట. యశోద ఏమంటారంటే కనుక మా అందరికీ కూడా కులదీపమా అని అంటారు. ఇంకా ఏమంటారంటే చిన్న వస్త్రం ఎవరికి ఇచ్చాడండి? కృష్ణుడు అంటే ద్రౌపదికి వస్త్రాన్ని ఇచ్చాడు. తర్వాత నీరు భారతంలో యుద్ధం జరుగుతున్నప్పుడు అక్కడ గుర్రాలన్నీ కూడా నీరు లేకపోతే కనుక అక్కడ ఏముంటుంది? వారణ అస్త్రాన్ని ప్రయోగించి అక్కడ ఏముంటుందంటే నీరు తెచ్చించి ఆ గుర్రాలందరికీ దప్పుకి తీసి నీరు ఇచ్చాడు. ఇంకా మరి అన్నం ఎలా ఇచ్చాడండి అంటే కనుక ఉదాహరణ ఏం చెప్పారు అంటే కనుక బలరాముడు కృష్ణుడు కూడా అడవికి వెళ్తారంట. అడవికి వెళ్తే వాళ్ళందరికీ కూడా ఆకలి ఎదిగిందంట. సభ్యులన్నీ పట్టుకెళ్ళలేదంట. అందుకని ఆ బాలుడు అందరూ కూడా అంటారంట, కృష్ణ నాకు ఆకలి వేస్తుంది ఎలాగా అని అడిగితే కనుక అదిగో వాళ్ళంత దూరాన్ని యజ్ఞాలు యాగాలు అన్నీ కూడా ఋషులందరూ కూడా చేస్తున్నారు. అక్కడ ప్రసాద ఋషులు ప్రార్థిస్తారు. ఏమని ప్రార్థిస్తారు? మాకు ఆకలిగా ఉంది, మాకు ప్రసాదం పెట్టండి, మేము కృష్ణుడు పంపించాడు అని చెప్తే కనుక ఆ ఋషులు గురువులు ఎవరు పట్టించుకోలేదనమాట. ఎవరు పట్టించుకోలేకపోతే మళ్ళీ కృష్ణుడి దగ్గరికి వస్తారు. వచ్చి కృష్ణ మాకేమి ఇవ్వలేదు, మాకేమి లభ్యం కాలేదని చెప్తే కనుక సరే మీరు ఋషులు మునులను అడిగారు కదా, ఇప్పుడు వెళ్ళి వాళ్ళ యొక్క ధర్మపత్నిని అడగండి. మా దగ్గరికి వచ్చాడా? మేము చేసే యజ్ఞాలు యాగాలు మంత్రాలు ఇవన్నీ కూడా ఎవరి కోసం చేస్తున్నాం? ఆ శ్రీమన్నారాయణ కోసం చేస్తున్నాం. ఆ శ్రీకృష్ణ పరమాత్మ కోసం చేస్తున్నాం. ఆ ఇక్కడికి వచ్చాడా? ఇంక యజ్ఞాలన్నీ కూడా ఎందుకు అని మేము అన్నీ కూడా వాళ్ళు శ్రీమన్ కూడా చెప్పారు దీని కథలో. అలాగా ఆ ఋషుల యొక్క పత్రులందరూ కూడా ఆ గిన్నెలతోటి ఆ గిన్నె మాట్లాడమేనమ్మా ఆ గిన్నెలతోటి అక్కడ వండిన పదార్థాలతో పాటు అలాగే ఆ శ్రీమన్నారాయణే కదా కృష్ణుడు మన యజ్ఞంలో చేసే ఆత్మనే కదా అని దాంట్లో ఒక ఋషి పత్ని ఏం చేస్తున్నట్టండి ఆ శ్రీకృష్ణుడు అలాగే చూస్తూ ఆ శ్రీకృష్ణుడి బాగా చెంత ప్రాణం వదిలేస్తుందంట. ఎంత ఆశ ఎంత భక్తులు చూడండి. అందుకని ఇలాంటి ఈ సమయంలో ఈ చెప్తారు.